చైనాకి షాకుల మీద షాకులు ఇస్తోంది అమెరికా. మన దేశంలో ఉన్నటువంటి మీడియాలో చైనా భావజాలికులు ఎక్కువ, అట్లాగే తటస్థుల్లో చైనా భావజాలికులు ఎక్కువ, అంటే వామపక్ష భావజాలికులు ఎక్కువ. అందుకనినే చైనా దెబ్బకి అమెరికా వణుకుతోంది, అమెరికా సుస్సు పోసుకుంటోంది, బతిన్లాడుతోంది అన్నటువంటి కోణంలో వార్తలు రాసుకొస్తున్నారు. ఆ దిక్కుమాలని ప్రాపగాండా న్యూస్ పక్కన పెడితే అమెరికా చైనాకి చెక్ మీద చెక్ పెడుతోంది. తాజాగా చైనా మీదన కొత్త అడుగు వేసింది. మొదట్లో 20% పన్ను, ఆ తర్వాత 54% పన్ను, తర్వాత 104% పన్ను, తర్వాత 145% పన్ను వేసినటువంటి అమెరికాకి ప్రతీకారంగా చైనా మొదట 37%, తర్వాత 75%, ఆ తర్వాత 125% పన్ను వేస్తే ఇప్పుడు దాన్ని అమెరికా భారీ షాక్ ఇచ్చింది. 245%. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అమెరికాలో చైనాలో 1,00,000 వస్తువు ఇప్పుడు అమెరికాకి పోతే 3,45,000 అవుతుంది. 1,00,000 వస్తువుని చైనా నుండి అమెరికాకి ఎగుమతి చేస్తే అక్కడ కొనాలంటే 3,45,000 అవుతుంది. ఇంకెవడన్నా కొంటాడు బుద్ధున్నోడు బుర్రున్నోడు? అదే ఏ ఇండియాలో అయితే కనుక 1,10,000కే వస్తుంది. నాణ్యత పరంగా చూస్తే చైనాలంతే అంటారు కదా, చైనాదంటే చైనాలాగానే ఉంటుంది. నాణ్యత పరంగా చూస్తే చైనా వస్తువుల కంటే కూడా ఇతర దేశాల వస్తువుల వాల్యూనే ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? ఇప్పటికైనా వెనక్కి తగ్గుతుందా, లేకపోతే ఈ వార్లో తను ముందుకెళ్ళి 125% ఏమైనా 200% పెంచుద్దా చూడాలి.